ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొందడానికి నది యొద్దకు వస్తున్నప్పుడు యోహాను చెప్తున్న మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, సమస్త మానవాళి పాపము నిమిత్తం బలి అయిపోయే దేవుని యొక్క గొర్రె పిల్ల ఇదిగో అని బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు. ఆయన నా వెనుక వస్తున్నాడే కానీ నాకంటే ముందున్నవాడు అని లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను వెనక వస్తున్నవాడే కానీ అతని కంటే ముందున్నటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గురించి చెప్తున్న మాట ఏంటంటే, లోక పాపమును అనగా సర్వ మానవాళి పాప పరిహార్థం నిమిత్తం బలి అయిపోయే దేవుని యొక్క పవిత్రమైన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి, యేసుక్రీస్తు గురించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవ్వరికీ అర్థం కాలేదు. మానవుడు వస్తున్నాడు, ఒక మనిషి వస్తున్నాడు, ఒక నరుడు వస్తున్నాడు అనుకున్నారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను మాత్రం ప్రత్యేకింపబడి చెప్తున్నాడు ఏంటంటే, ఈయన దేవుని గొర్రెపిల్ల. పక్కన ప్రజలకు అర్థం కానిది బాప్తిస్మిచ్చి యోహానికి ఎట్లా అర్థమైంది అంటే, యోహాను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కాబట్టి దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని లేఖనాల యొక్క సత్యము నాకు గ్రహింపుకు రావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ప్రాముఖ్యం. ఆత్మ లేనివాడు దేవుని ఉద్దేశాలు గ్రహించలేడు. ఆత్మ లేనివాడు ప్రకృతి సంబంధి. ఆత్మ లేనివానికి దేవుని విషయాలు వ్యర్థితనముగా ఉంటాయి. ఆత్మ సంబంధి అయిన వాడు పరలోక రాజ్య సంబంధమైన విషయాలను గ్రహిస్తాడు. ఆత్మ లేనివాడు కంటి చూపు వల్ల నడిపించబడతాడు, శ్వాసము ద్వారా కాదు. దేవుని లేఖనాల యొక్క శక్తిని గ్రహించడానికి శక్తి సరిపోదు. దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క మార్గములను తెలుసుకోవడానికి మానవుని యొక్క జ్ఞానము